యేసు పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనము. నీతి న్యాయములను అనుసరించి నడుచుకునుట బలులు నర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనము. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనము. ఈ పరిశుద్ధ వాక్యములు తండ్రి దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన. భూమిని ఆకాశమును సృజించిన సర్వశక్తిగల దేవా, మీకే వందనాలు. దినదినము మమ్మల్ని కాపాడుతున్నందుకు మీకు స్తోత్రాలు. ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారో వారికి, వారి కుటుంబాలకు ఆశీర్వాదం ఇవ్వండి. బలహీనతలు ఉన్న వారికి బలహీనతను తొలగించి బలమునివ్వండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఆయన మేము చేసిన పనులను, మాతో ఉన్న అధికారులను, మా చుట్టూ ఉన్న పనివారిని, పోలీసు వారిని, డాక్టర్స్ను, టీచర్స్ను, అనేక పనిలో చేయుచున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రేమతో కాపాడండి. ఈ దినమంతయు వారందరికీ ఆరోగ్యాన్ని ఇస్తారని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరట బ్రతిమాలు వేడుకుచున్నాం తండ్రి. ఆమెన్.